నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను కన్వర్జేషన్ని. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీరు అగ్రీ డిసగ్రీ? అగ్రి సార్. 19th ఆగస్టు 99 అర్ధరాత్రి 00:30 అంటే 12:30 AM, అవునవును సార్. కళ్యాణ్ దుర్గ్, అంతే కదా? అవును సార్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్. ఓకే, నేను టైం కొంచెం ఒక 5 నిమిషాలు వెనక్కి వెళ్ళానండి. ఇది గురు నక్షత్రం వచ్చింది కదా, వృషభ అవునవును లగ్నం సార్. వచ్చింది. సార్. విండ్ రాకుండా కొంచెం ఉండండి, బ్యాలెన్స్ ఆ, సార్. అవుతుంది. ఓకే, చెప్పాలి. మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? సార్ నేను వృషభ స్టడీస్ లగ్నం కరెక్టేనా? గురించి. విశాఖ కరెక్టేనా? విశాఖ సార్. ఓకే, యా, చెప్పండి. అదే సార్, నేను ఎంబీబీఎస్ చదువుతున్నాను సార్. ఏమవుదామని? ఎంబీబీఎస్ చదువుతున్నాను సార్. ఎంబీబీఎస్ 2019లో చదువుతున్నా. జాయిన్ అయ్యాను. ఓకే, అవును సార్. 2000. 19లో జాయిన్ అయ్యాను సార్. ఓకే, గుడ్. ఆ తర్వాత యాక్చువల్గా నాకు 2 years బ్యాకే కోర్స్ కూడా అయిపోవాల్సింది, ఇంకా అవ్వలేదు అనమాట. అంటే అప్పటి నుంచే చేరినప్పటి నుంచే పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు సార్, అంటే అది స్టడీస్ వేరే మీద. చేయాలని ఉంది, అంతేనా? లేదు సార్, ఎంబీబీఎస్ చేయాలనే చేరినాను. కాకపోతే అంత ఇంట్రెస్టింగ్గా అవ్వట్లేదు సార్. ఫస్ట్ ఇయర్ నుంచే సబ్జెక్ట్స్ వెనకపడ్డము, అది ఆగి 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 అవ్వుకోవడము, అంటే అసలు చాలా డిలేగా సాగుతాను సార్. అంటే మీకు ఇంట్రెస్ట్ రావట్లేదా, లేదంటే సబ్జెక్టే బోరింగ్ ఉందా? ఆ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ప్లస్ అంటే ఎఫర్ట్స్ కొన్ని కొన్నిసార్లు పెడుతున్నా కూడా అంత ప్రోగ్రెషన్ లేదు. ఓకే, కాన్స్టాంట్గా కంటిన్యూస్గా ఎఫర్ట్ లేదు, అండ్ ఇంట్రెస్ట్ కూడా మధ్యలో డివేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ కూడా డివేట్ అవుతుంది కాన్స్టెంట్గా. అప్పుడు మీరే కదా రీజను, ఇంకా ఆస్ట్రాలజీ ఎందుకు? అంటే అంటే ఉందా సార్ ఫ్యూచర్ ఇటువైపు అనేసి సార్, అంటే ఆ, ఎందుకు ఇట్లా అవుతా ఉంది ఇందులో. ఫ్యూచర్ లేదని చెప్తే మానేస్తారా దానిలో? అట్లా కాదు సార్. ఆ, అంటే బాగా లేట్ అయిపోతుంది సార్. ఆ, ఓకే. కానీ అంటే నాతో పాటు ఉన్న సర్కిల్కి కానీ ఫ్రెండ్స్కి కానీ రిజల్ట్స్ మంచిగానే వస్తున్నాయి సార్. సేమ్ వర్కౌట్ చేస్తున్నా కూడా వాళ్ళకి రిజల్ట్స్ బాగా వస్తున్నాయా? వస్తున్నాయి సార్. అదే, ఒక్కోసారి కొంతమంది మనతో ఆడుతున్నట్టే ఉంటారు, వాళ్ళు చదువుతుంటారు కదా సీక్రెట్గా, మనకు తెలియదు కదా. అవునవును సార్, అది ఆ? అది నేను నిజమే మా సార్. ఫ్రెండ్స్ కూడా అట్లనే సినిమా చూసిన ఎగ్జామ్స్ ముందు రోజు, కానీ బట్ వాళ్ళందరూ ఫెయిల్ అయిన, లక్కీగా నేను పాస్ అయిపోయాను. అవును సార్. కానీ సార్ నాది 5 years కోర్స్ సార్. ఎక్కడో ఒక్క చోటన్నా కొద్దిగా మూమెంట్ ఉంటుంది కదా అని అనుకున్నాను సార్. చూస్తే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఏంటి మరి మీ అట్లా. బ్యాకప్ ప్లాన్ ఏంటిది మరి? ఇప్పుడు నెక్స్ట్ చదవాల్సిందేనా? వేరే ఆప్షన్ అవును సార్, లేదా? ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ సార్. ఫైనల్ ఇయర్ లో ఉన్నాను సార్. ఇంకా ఎగ్జామ్స్, ఇంకా సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటికే ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఓకే, ఆ, అంటే అదే దాని మీరు మీరు గురించి. డైరెక్షన్ ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటారా, అట్టనే కంటిన్యూ చేద్దాం లేదు అనుకుంటున్నారా? సార్, అదే కంటిన్యూ అవుతున్నాం. ఈ ఫీల్డ్ లో ఫ్యూచర్ ఎలా ఉంటుందో, అంటే ఇంకా 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 చాలా ఉంది సార్ చదివేది. నెక్స్ట్ పీజీ చేయాలని ఇంకా ఇవన్నీ ఉంటాయి సార్. ఇంకో ఆ, 5-6 ఏళ్ళు పట్టేస్తుంది అప్పుడు. అవును సార్, అదే. ఆ, ఇటువైపు ఎలా అన్నిటికీ డిలే కదా, ఉంటుంది. ఇక మళ్ళీ పెళ్ళికి, పిల్లలకి, అన్నిటికీ ఆ, లాగ్ అవుతుంది. అవును ఉమ్, అవును ఓకే. సార్. ఇప్పటికే 2 years దాటిపోయింది సార్. అంటే ఎట్లా అంటే లాగ్ అయింది. పుష్ చేసి ఇంకా లాస్ట్ ఛాన్స్ లో కొద్దిగా కదులుతూ వెళ్తున్నాను సార్. ఓకే, ఓకే. అంతేగా, మనం మోటివేషన్ తెచ్చుకోవాలి. బట్ చాట్ పరంగా ఇక వచ్చారు కాబట్టి నేను చెప్పాలి కాబట్టి ట్రై చేస్తాను. నిజానికి అయితే అదే. మీకు ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ అవసరం లేదని అనుకుంటున్నాను నేను. ఏమంటారు? ఆ, ఇంకొక విషయం కూడా ఉంది సార్. ఇంకొక టాపిక్ గురించి కూడా మాట్లాడేది. చెప్పండి, చెప్పండి. అంటే లవ్ స్టోరీ సార్. ఉమ్, అది ఒకసారి అంటే నాడీ జ్యోతిష్యంలో చెప్పించుకున్నప్పుడేమో ఆ, ఒక అమ్మాయి, మీకు ఆ అమ్మాయి లైఫ్ పార్ట్నర్ గా ఉంటుంది అని చెప్పినారు సార్ గట్టిగానే. అంటే అది కొంచెం. లవ్ చేయకముందే చెప్పేశారా? లేదు సార్, నేను రిలేషన్ లో ఉన్నప్పుడు చెప్పించుకున్నాను సార్. ఓకే. అది యాక్చువల్ స్టడీస్ విషయం కోసమనే కన్సల్ట్ అయ్యాను సార్, ఉమ్, నాడీ జ్యోతిష్యంకి. ఉమ్, ఉమ్, అయితే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగి క్రాస్ చెక్ చేసినప్పుడు రిలేషన్ లో ఉన్నారా అని అడిగినప్పుడు ఉన్నానని చెప్పేసి చెప్పినాను సార్. ఉమ్, ఉమ్, చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు చెప్పడం అయితే, ఈ అమ్మాయి మీకు, మరి ఇంక వేరే ఎవరు సెట్ గారు, ఆ, ఎవరు ఎవరు వచ్చినా ఉండరు, ఉమ్, సో ఈ అమ్మాయినే నీకు సెట్ అవుతుంది, ఈ అమ్మాయి లైఫ్ పార్ట్నర్ అవుతుంది, అది ఇది అని చెప్పినారు సార్. ఉమ్, ఓకే. తర్ తర్వాత చూస్తే
బాగానే కంటిన్యూ అయింది సార్ ఆ తర్వాత కూడా 1-2 ఇయర్స్. ఉమ్. తర్వాత సడన్గా ఇప్పుడు ఒక 6 months బ్యాక్ అట్లా బ్రేక్ చెప్పేసింది సార్. ఎందుకని నువ్వు బాగా చదువుకుంటలేదనా? మా ఇద్దరి కలిసి ఉండే కోర్స్ అయిపోయింది, వెళ్ళిపోయినాం కాలేజ్ నుంచి. వెళ్ళిపోయిన ఓకే. 6 monthsకి మరి ఇంకా ఏం డిసైడ్ చేసుకుందో ఏమో తెలియదు సార్. కాలేజీలో ఉన్నంత వరకు బాగానే నడిచింది. ఓకే. అది అయిపోయినాక ఇంకా ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా లేదంటే మారుతుంటాయి కదా మనుషుల ఒపీనియన్స్. అవును, సో దట్ అవును, అది చాయిస్ కదా. నేను కూడా మార్చుకున్నాను. మరి నేను అనుకున్న లైఫ్ ఉండదు అనుకుంటున్నాను ఉమ్. చెప్పేసింది సార్. ఆ తర్వాత ఆ తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్లో ఇంకొకటి దగ్గర హాస్టల్ చెప్పించుకున్నాను సార్. ఓకే. చేపించుకుంటే వాళ్ళు అంటే బ్రేక్ అయిన తర్వాత వెళ్ళి చెప్పించుకున్నాను సార్. అంటే బ్రేక్ కాకముందే చెప్పించుకున్నాను సార్. స్టోన్ ఇట్లా ఏదైనా పెట్టించుకుందాం స్టడీస్ అంటే అందరి దగ్గరికి నేను స్టడీ పర్పస్గా అప్రోచ్ అవుతా అంటే వాళ్ళే ఇట్లా చెప్పినారు సార్. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో చెప్పించుకుంటే జమాలజిస్ట్ దగ్గర వాళ్ళు కూడా చెప్పు డేట్ ఆఫ్ బర్త్ చూసేసి చెప్పినారు సార్. స్టడీస్ కొద్దిగా ల్యాగ్ ఉంది, ఈ 2026లో కరెక్షన్ అవుతుంది స్టడీస్. అండ్ నువ్వు ఎవరిని లవ్ చేయకు, లవ్ చేసిన వాళ్ళు నీతో ఉండరు, నేను వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి. అంటే నేను ఆయన ఏం అడగకనే ఆయన నా డేట్ ఆఫ్ బర్త్ చూసి స్టడీస్ ప్లస్ ఈ లవ్ రెండు స్ట్రెస్ చేసినాడు సార్. ఆయన చెప్పినట్లుగానే స్టడీస్ నీకు పాస్ట్ 2-3 yearsగా నీకు స్టడీస్ ఏమంతా ఫేవరబుల్ గా లేవు అండ్ కరెక్షన్స్ అయిపోతాయి ఈ ఇయర్ లో అన్నాడు. అండ్ నేనేం అడగకనే ఆయనే నువ్వు ఎవరిని లవ్ చేయకు, లవ్ చేసిన మోసం చేసి వెళ్ళిపోతారు, ఈ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా సరే నువ్వు చేసుకోకు అని ఆయన స్ట్రెస్ చేసేసినాడు సార్. అంటే రెండు నాకు డిఫరెంట్ గా వినేసేసరికి ఏం అర్థం కాలేదు సార్. అందుకే మిమ్మల్ని అడిగితే ఏమని చెప్తారేమో అని కూడా. ఇప్పుడు ఆల్రెడీ చెప్పించుకున్నాడు జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇంకో ఆస్ట్రాలజర్ అడగడం ఎందుకు ఇంకా? అంటే ఒకే స్టోరీ ఇద్దరు డిఫరెంట్ గా చెప్పేసినారు కదా సార్. నాడి జ్యోతిష్యం వాళ్ళేమో ఈమె ఇంకో రకంగా చెప్పాను అనుకో, అప్పుడెలా కన్ఫ్యూజన్ కదా. ఒక చిన్న రిక్వెస్ట్, విండ్ రాకుండా ఏదైనా మేనేజ్ చేయగలుగుతారా మీరు? గాలి రాకుండా. ఇప్పుడు ఏమన్నా ఓకే, రైట్. అది మీకే తెలుస్తుంది, మళ్ళీ వస్తే చెప్తా. ఇప్పుడు నేను ఇంకో కాంట్రాడిక్టరీగా ఇంకోటి చెప్పాను అనుకో, వీళ్ళిద్దరు కాదు, ఇదంతా కాదండి, మీకు ఇంకొక లవర్ వస్తారు, వాళ్ళతోనే మీకు బాగుంటుందండి అని చెప్పాను అనుకో, అప్పుడెలా? అంటే అక్కడ ఏముంటుంది అదే చెప్తారు కదా సార్, మీరైనా చెప్పరు. అదే అక్కడ ఇప్పుడు ఒకటే ఉంటుంది, కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కనబడుతుంది, అది కదా సమస్య. అంటే అదే నాకు ఆస్ట్రాలజీ మీద డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఇట్లానే ఒకరు చూస్తే ఒకటి చెప్పినారు, ఇంకొకరు డెడ్ ఆపోజిట్ చెప్పినారు. ఎందుకు ఇట్లా చెప్పినారు? ఇద్దరు నా జాతకం చూసి చెప్పినారు కదా, ఒకరు ఎందుకు పాజిటివ్ చెప్పినారు, ఒకరు ఎందుకు నెగిటివ్ చెప్పినారు, డెడ్ ఆపోజిట్ చెప్పినారు సార్. ఒకరేమో 100% ఇంకేం లేదు, ఇంకొకరేమో అసలు ఇంట్లో ఒప్పుకున్నా సార్ చేసుకోకు అని. నేను ఎవరిని అసలు ఈ స్టోరీ మీద అప్రోచ్ అవ్వలేదు, అడగలేదు సార్. అడగకుండానే వాళ్ళు బోనస్ ప్రెడిక్షన్ ఇచ్చారు. రైట్. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఎందుకు ఇట్లా 2 ఆన్సర్స్ వచ్చినాయి సార్? అప్పుడు చదువుకోవాలి ఇక మనమే ఆస్ట్రాలజీ. ఇప్పుడు ఒక్కొక్క 10 నేను చదువుకోవడానికి గల కారణం కూడా 10 మంది 10 రకాలుగా చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి? అసలు మనమే చెప్పుకుంటే మనమే కదా సుప్రీం గా చెప్పుకోవచ్చు. నిజానికి నా ఇంట్రెస్ట్ కూడా అదే సార్. నాకు కొంచెం కోర్స్ నేను సెట్ అయిపోతే ఇంట్రెస్ట్ ఉంది. నెక్స్ట్ ఆస్ట్రాలజీ ఫినిష్ చేస్తారా? అంటే నేను ఫిక్స్ అంటే కొంచెం మాట తీసుకున్నాను సార్. ఇట్లా ఒకసారి నాకు ఇది కొంచెం అనుకున్నా, అంటే ఈ హైదరాబాద్ అని చెప్పినాడు కదా సార్, 26లో సెట్ అయిపోతుంది నీకు మొత్తం అనేసి. ఒకవేళ ఆయన చెప్పింది నిజమే అయితే ఖచ్చితంగా నేను ఇందులో పవర్ ఉందని చెప్పేసి గట్టిగా నమ్మి నేర్చుకుంటాను నేను కూడా ఇంట్రెస్ట్ గా. ఇంకెందుకు, పని అయిపోయినాక నేర్చుకుని అవసరం లేదు. పని కాకపోతేనే ఎందుకు అవ్వట్లేదో నేర్చుకోవచ్చు. రైట్. డైవర్ట్ అవ్వకండి, జాగ్రత్త. రైట్. సరే, చూద్దాం. చార్ట్ ట్రై చేస్తాను. అసలు చార్ట్ ఎలా ఉందో చూద్దాం. వృషభ లగ్నం రోహిణి నక్షత్రంలో పడింది. ఓకే. తర్వాత చంద్రుడు వచ్చేసేసి విశాఖలో ఉన్నాడు. సో గురువు ఎక్కడున్నాడు? గురువు వ్యయంలో ఉన్నాడు, కానీ వక్రిచ్చాడు. అంటే ఏంటిది? బేసికల్లీ థర్డ్ లార్డ్ 8th లార్డ్ స్టార్లో ఉండి తర్వాత 8th లార్డ్ చేత చూడబడుతూ 8th లార్డ్ రెట్రో అవడం. అంటే ఏంటంటే ప్రమాదాలు అనేవి చాలా కామన్. ఇప్పుడు డాక్టర్స్, సర్జన్స్ వాళ్ళకు కూడా ఈ 3-8 మోస్ట్ కామన్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మీరు మెడికల్గా ఉన్నారు కదా, ఏదైనా సర్జరీ ఇట్లాంటి ఏదైనా వెళ్ళాలని అనుకుంటే అన్ని సర్జికల్ కాంబినేషన్స్. కానీ మీకు రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మిస్టేక్ ఆఫ్ డెసిషన్ ఉండేదానికి అవకాశం ఉంటుంది, అదొక సమస్య. తర్వాత 8th లార్డ్ డిస్టర్బ్ అయ్యాడు. ఈ కమ్యూనికేషన్, కన్సల్టింగ్. ఇప్పుడు డాక్టర్ అన్నా మాట్లాడాలి కదా,
అందరితో. సో కాబట్టి అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ చూస్తున్నా చార్ట్ చెప్తానండి, టైం లైన్కి వెళ్తా. శని వచ్చేసేసి డిబిలిటేట్ అయ్యాడు బట్ వక్రిస్తాడు, అండ్ వీనస్ వక్రిచ్చాడు డైరెక్ట్ అయ్యాడు, బట్ సాటర్న్కి క్యాన్సిలేషన్ ఉంది. ఓకే, దశమాధిపతికి వక్రత్వం ఉన్నా ఏం కాదు, ఎందుకంటే ప్రొఫెషనల్లీ ముందుకే వెళ్తారు, అదేం సమస్య కాదు. కాకపోతే ఇనిషియల్గా సెటిల్మెంట్ చాలా టైం పడుతూ ఉంటుంది అనమాట. ఓకే, 9th and 10th లాడైనా 9thలో కేతు ఉన్నాడు కదా, అది ఓకే. చంద్రుడు కుజుడు ఇద్దరు అక్కడ ఉన్నారు కదా, సో కుజుడు 10th లార్డ్ చేత చూడబడ్డాడు, చంద్రుడు 4th లార్డ్తో కనెక్షన్ రావాలి, లేదు కదా, వచ్చిందా? సో 6thలో మార్సే లీడింగ్ అనమాట. ఓకే, మార్సే లీడ్ చేస్తున్నాడు. సరే ఓకే, సో కేతు కుజుడు 6th కనెక్ట్ అయింది, బాగానే ఉన్నది. సన్ను పంచమాధిపతి పంచమంలో ఉంటే సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు, అది లవ్ గురించి. కానీ సారీ లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు, కానీ కళత్ర కారకుడు అండ్ ఆయనకి వక్రత్వం ఉంది. అబ్బా, మీకు ఏందనంటే రెట్రోగ్రేడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే భావాలు అనేది ఫెయిల్ అవుతున్నాయి. అంటే ఈ అమ్మాయిని కాదు, ఏ అమ్మాయిని కాదు, ఏ రిలేషన్షిప్ అయినా కానీ రిలేషన్షిప్స్లో అబ్స్ట్రకల్స్ కనిపిస్తున్నాయి. అర్థమైందా? నువ్వు లవ్ చేసి చేసుకున్నావా, లేదంటే అరేంజ్ మ్యారేజ్ చేసి చూసుకున్నావా అని కాదు, ఏ రిలేషన్షిప్ అయినా కానీ అండర్స్టాండింగ్, అంటే మనం అనుకునేదానికి అక్కడ ఉండేదానికి, అంటే బేసికల్లీ మీకు ప్రాబ్లం ఏంటంటే క్లారిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అని నేను అనుకుంటాను. అర్థమైందా? అన్నిటికీ వక్రత్వాలు ఉన్నప్పుడు మనం ఆ విషయం పట్ల డెసిషన్ తీసుకోవడంలో అనుకున్న దానిలో సరిగ్గా అవ్వదు, అనుకోని దానిలో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అవుతూ ఉంటుంది. కనిపించినాయా? అట్లాంటి కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ చాట్ అంతా కొంచెం రెట్రో ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు గురువు కానీ, శనికి కానీ, కుజుడికి కానీ, చంద్రుడికి కానీ, వీటన్నిటికీ కూడా రెట్రో ఎఫెక్ట్స్ ఉన్నాయి. తర్వాత అంటే రెట్రో ఎఫెక్ట్స్ అంటే అది కాంతి కోల్పోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, చూద్దాం టైం లైన్ చూద్దాం, దశలు చూద్దాం. జూపిటర్ దశ నడిచింది మొదట, జూపిటర్ 2005 వరకు ఉన్నాడు. జూపిటర్ ఎలా ఉంటాడు మొదట్లో? జూపిటర్ స్టార్లర్ కేతు కాబట్టి జూపిటర్ దశ బాగానే ఉన్నది. ఓకే, తర్వాత శని మహర్దశ, శని 2006 నుంచి 24 వరకు ఈయనే ఉన్నాడు అనమాట. ఈ శనికి వక్రత్వం ఎఫెక్ట్లు అట్లాంటివన్నీ వచ్చాయి కాబట్టి ఆన్ అండ్ ఆఫ్గా ఆబ్స్ట్రకల్ జరుగుతూ ఉంటుంది. ఫాదర్ ప్రోగ్రెస్లో కావచ్చు, లేదంటే మీకు చదువు తర్వాత ముందుకు వెళ్ళడంలో కావచ్చు, ఆ శని నీచపడ్డము, తర్వాత దాని స్టార్లర్డ్ వక్రించడం, ఇవన్నీ సమస్యలు అనమాట. సరే ఓకే, స్పీకర్ ఆన్ చేసుకున్నారా మీరు? లేదు సార్, చేయాలి సార్. చేయకండి, రీసౌండ్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ బుధ మహర్దశ వస్తుంది. బుధుడు శని ఫాలో అవుతున్నాడు. బేసికల్లీ చార్టు అబ్స్ట్రకల్గా ఉన్నది, దశాఫ్లో కూడా అబ్స్ట్రకల్గా ఉన్నది. ఇక ఇయర్ బై ఇయర్ ప్రిడిక్షన్ చెక్ చేసుకుందాము. నేను మీకు ఏం చెప్తానంటే, అబ్స్ట్రకల్ అయినా మళ్ళీ మనం సాధించాలనే మొండి పట్టుదలతో వెళ్ళాలి తప్ప బ్రేక్ అవుతుందని డిసప్పాయింట్ అయితే పాయింట్ లేదు. ఇప్పుడు బ్రేక్ అవుతుందని తెలిసిందండి, మనం వెళ్తున్నాం. ఇప్పుడు మీరు ఒక డెస్టినేషన్కి వెళ్ళాలనుకున్నారు, అక్కడ ఆటో ఉండొచ్చు, బస్సు ఉండొచ్చు, సైకిల్ ఉండొచ్చు, ఏమి ఉండకపోవచ్చు. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఆగిపోతారా? వెళ్ళాల్సిందే సార్, ఉన్నదాన్ని ఫేస్ చేయాల్సిందే. ఇది కాదు ఇంకో అనుకుంటే ఏ రాయితో కొట్టుకున్నా ఒకటే. కాబట్టి మనం వన్ డైరెక్షన్గా వెళ్ళడానికి ట్రై చేయాలి, అంతే. అర్థమైందా? మీరు ఆల్రెడీ MBBS చేస్తున్నారు కాబట్టి అదే దానిలో వెళ్ళడానికి ట్రై చేయాలి. మళ్ళీ డైవర్ట్ అవుతూ ఉంటే ఇంకో దానిలో కూడా ఛాలెంజ్ వస్తుంది, ఇంకో రకమైన ఛాలెంజ్ వస్తుంది. అర్థమైందా? అట్లా. సరే, టైం చూద్దాం, టైం లైన్ ఏమన్నా సరిపోతుందా? అర్థమైంది. దీనిలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీకు డెసిషన్ మేకింగ్ సమస్య బిగ్గెస్ట్ సమస్య అనమాట. అర్థమైందా? చూద్దాం చెప్తా ఉంటాను చార్టు చూడండి. సన్ ఇమీడియట్గా 10th హౌస్ అపోజిషన్ ఇచ్చాడు. మీ పుట్టిన వితిన్ 1 yearలో హెల్త్, ఫీవర్స్, లేదంటే ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఏమైనా, బ్రీతింగ్ కానీ ఏమైనా పనిచేసినాయా, లేదంటే ఫాదరు, వర్క్, ఆపర్చునిటీస్ ఇమీడియట్ వితిన్ ఏ ఇయర్ అనమాట. 10th హౌస్ అపోజిషన్ సన్ జరిగిందనమాట పుట్టినప్పుడే. కాబట్టి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? హెల్త్ ఎలా ఉంది? మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, స్టాటిస్టికల్ ఆఫీసర్గా. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ సార్, అంటే కలెక్టరేట్లో సార్. కలెక్టరేట్లో ఏం చేయాలి? అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ సార్. ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఈ సివిల్ ప్లానింగ్ లాగానా? ఆల్మోస్ట్ సార్, ఇంకా ఈ స్టేట్ మొత్తం ఉన్న స్టాటిస్టిక్స్ అన్ని డేటా కలెక్ట్ చేస్తూ ఉంటారు సార్ వీళ్ళు. ఓకే, రైట్. ఓకే, ఆ డేటాతో తర్వాత ఏమైనా పథకాలు రూపొందించాలా, అట్లా రకరకాల అవసరాలు అవన్నీ ఇంకా వాళ్ళ హయ్యర్ డిపార్ట్మెంట్స్ కి మూవ్ చేస్తారు. బేసికలీ స్టాటిస్టిక్స్ కిందకి వస్తుందా? అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్. ఎందుకంటే బుధుడు శని నక్షత్రంలో ఉన్నాడు కదా, శని బుధులు కనెక్ట్ అయ్యారు కదా.
గురుదశ జరుగుతోంది, గురు కేతు కనెక్ట్ అయ్యాడు, కేతుని కూడా బుధుడు చూస్తున్నాడు, 9th హౌస్కి కనెక్ట్ అయింది. సరే ఓకే, అక్కడ అపోజిషన్ ఉంది, అక్కడ కొంచెం అనుకున్నంత స్మూత్గా లేదు, అర్థమైందా? మేబీ ప్రెజర్ కావచ్చు, ఇట్లా ఏదన్నా ఉండొచ్చు. నో ఐడియానా? అవును. నథింగా? ఆ! ఆ! అంటే ఐడియా అంటే నేను నాకు నాకు కొద్దిగా అట్లా ఊహ తెలిసే టైంలో మా ఫాదర్‌కి డయాబెటిస్ అట్లా వచ్చిందని హెల్త్ అప్పట్లో పరంగా నాకు ఛాలెంజెస్ గుర్తుంది. వచ్చాయి. ఓకే, అప్పట్లో. నేను రైట్ ఇంకా రైట్. ఎల్‌కేజీ గూడా లేను సార్ మేబీ ఆ వర్క్ టైం. ప్రెజర్స్ హెవీగా ఉండుండొచ్చు. ఆ! ఆ? బాగా అయ్యుండొచ్చు. ప్రెజర్స్ హెల్త్ ఉండుండొచ్చు. అయితే అప్పట్లో నోటీస్. ఓకే, సరే ముందుకెళ్దాము. తర్వాత ఏదుందో ఒకే రకంగా వెళ్తా ఉంది, మార్పు ఏమీ చెప్పట్లేదు. ఓకే, మామూలుగా ఒక ఫ్లో, ఎందుకంటే అపోజిషన్ విత్ వీనస్ కూడా వచ్చింది, అది రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్ పర్వాలే, హెల్త్ పరంగా ఆల్రెడీ ఇస్తుంది కాబట్టి వేరే సైడ్ అనుకోవట్లేదు, బట్ మామూలుగా వెళ్తూ ఉంటుంది. ఓకే రైట్, మూవ్ అవుతాం. జస్ట్ ఒకే రకంగా పోతుంది చూడండి చాలా కాలం. ఆ, మళ్ళీ చెప్తా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు. జూపిటర్తో సెక్స్టైల్ ఇచ్చింది, కానీ అది ఇబ్బందికరమైన ఆస్పెక్ట్, రివర్సల్ ఆస్పెక్ట్ ఒకటి పనిచేసింది. వీనస్కి రెట్రో వచ్చి స్క్వేర్ వచ్చింది, అది ఓకే. కాకపోతే ఆ 8-9లో చదువు ఎలా ఉంది, మీ ఫాదర్ వర్క్ ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది, ప్రెజర్స్ ఎలా ఉన్నాయి, అలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎలా ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఎలా ఉన్నాయి, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే మీ ఫాదర్కి ఏమన్నా లాసెస్ వచ్చాయా, ఇట్లాంటివన్నీ అడుగుతాను అనమాట. అవునవును సార్. వచ్చాయా? ఏమేమయ్యాయి నెగిటివ్? ఎప్పుడు సార్? నా 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 2008 ఇయర్స్. మీకు 9 ఇయర్స్, 10 ఇయర్స్, 11 ఇయర్స్, 8 నుంచి 10 మధ్యలో కొంచెం ఛాలెంజెస్ అండ్ ట్విస్టులు చెప్తున్నా. సార్ ప్రాపర్టీ లాస్ అంటూ ఏం లేదు సార్. ఇంకా ఇంకేమన్నా వర్క్ అడిగినారు సార్? పరంగా ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయా, ప్రోగ్రెస్ లేదా, లేదంటే మీ ప్రోగ్రెస్ అంటే చదువు అంటే కూడా ఇంకా అంత ఎక్స్పెక్టెడ్గా అండ్ సీరియస్గా చెప్పట్లేదు అనమాట అలా. మరి అవును సార్. అంటే ఫాదర్ జాబ్ ఎప్పటి నుంచో సాటిస్ఫాక్షన్ గా లేదు సార్. అంటే ఆయనకు ఒరిజినల్ అను లేదు. ఓకే సరే, ఆ, 7 నుంచి 9 మధ్యలో, 10 మధ్యలో కొంచెం ఛాలెంజింగ్ అంటూ ఏమీ లేదు, ఈ సాటిస్ఫాక్షన్ సమస్య అంతే తప్ప వేరేది లేదు. అంతే సార్. ఇంకా స్టేబుల్ గానే ఉంటుంది సార్, ఇంకా గవర్నమెంట్ జాబ్ ఓకే, అది ప్రెజర్స్. తెలుసు, కానీ ఆ పర్టికులర్ టైంలో స్పెసిఫిక్గా అంటూ ఏమి చెప్పలేకపోతున్నారు. అట్లంతా ఏం లేదు సార్. ఓకే రైట్ రైట్. నేనైతే ఐడెంటిఫై చేశా, అది మనం డైరెక్షనల్గా లేదు, బట్ చూద్దాం మళ్ళీ హెల్త్ పరంగా ఇంకేమైనా ఇస్తుంది అనేది చూద్దాం, వేరే ఏం జరగట్లేదు కాబట్టి. అవును. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడే చూడాలి. దాని తర్వాత ఏది ఎలా ఉందో అలానే జరుగుతుంది, అంటే ప్రోగ్రెస్ ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వట్లేదు, అంటే లైక్ మీకు ఫైనాన్షియల్గా ప్రోగ్రెస్ కానీ అదంతా హెవీగా చెప్పట్లేదు, ఒకే రకంగా ఉన్నట్టు. తర్వాత మీకు మళ్ళీ ఇబ్బంది చెప్తా చూడండి. మీకు 2020, 21, 22 మీ చదువు అయితే చదువు ఏదైతే అది చాలా కొంచెం కష్టంగాను, అబ్స్ట్రకుల్గాను, ఇబ్బందిగాను ప్రిడిక్ట్ చేస్తాను అనమాట. 20 నుంచి 22 టైం, కోవిడ్ టైం ఇట్లా ఉంది కదా, అవును ఈ సార్. టైంలో ఆఫ్టర్ అసలు కోవిడ్. అనుకూలంగా లేదనమాట. దాదాపు కనీసంలో కనీసం 24 వరకు, 20 నుంచి 24 వరకు, అంటే మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు అప్పుడు ఎంబీబీఎస్లో ఉంటే ఎంబీబీఎస్ ఏదైతే అది అవును. నేను అవును అనుకున్నంత సార్. లెవెల్లో లేదని చెప్పి డిసప్పాయింట్ అవుతారనమాట. అయ్యరా? అవును. ఖచ్చితంగా సార్. ఓకే, దాని తర్వాత 24 తర్వాత నుంచి, అంటే 24 ఆగస్ట్ నుంచి చూడండి, మీకు బుధుడు వచ్చాడు, వక్రిచ్చినప్పటికీ కూడా ఇక్కడ ప్రోగ్రెషన్ కొంచెం హెల్ప్ అయింది. మీకు ఇక్కడ చదువుకోవడానికి 2024, 25 మధ్యలో, 26 మధ్యలో, ఈ 2 ఏళ్లలో కొంత కంపారిటివ్లీ మీ చదువు పెరుగుద్దని చెప్తా, మీరు ఎంతో కొంత ముందుకెళ్తారని చెప్తా. పనిచేసిందా అవును లేదా? సార్. అవును సార్. అదే వెళ్తున్నాను సార్. కాకపోతే కొద్దిగా స్లోగా ఎంబీబీఎస్ మూవ్మెంట్ అయితే ఎప్పుడు ఉంది స్టార్ట్ సార్. అయింది? 21లో స్టార్ట్ అయిందా? లేదు సార్, 19లో స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిన 19లో 6 స్టార్ట్ మంత్స్ అయింది. కి 19లో కోవిడ్. స్టార్ట్ అయితే 19 బాగున్నా 21 దగ్గర స్టక్ అయిపోయారా? అవును సార్. 19 అంటే ఇంకా అప్పటికే ఎగ్జామ్స్ ఏమి ఉండవు సార్. ఇమీడియట్లీ ఆఫ్టర్ కోవిడ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి సార్. అక్కడ నుంచి ఇంకా కంటిన్యూస్గా 2 తెలిసిపోయింది. ఇయర్స్ డౌన్ ఫాలే సార్ అసలు. ఎంత అవును, 24 నువ్వు వరకు బాగాలేదు, 24 నుంచి రియలైజ్ అయ్యి మీరు ఎఫర్ట్ పెట్టడం. ఇప్పుడు ఈ లవ్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి అవును 24 సార్. తర్వాత డిస్కనెక్ట్ అయిందా? లేదు సార్. ఈ 25, 26లో డిస్కనెక్ట్ అయింది సార్. ఓకే ఓకే ఓకే, సరే సరే, నో ప్రాబ్లం. ఎప్పుడు ఆమెకి మీరిద్దరు టూ సైడ్ అనుకున్నది ఎప్పుడు? 20 ఒక 3 ఇయర్స్ బ్యాక్ సార్. అంటే అంటే 21ఏనా? 21 తర్వాతనే సార్. 21 నుంచి 24 మధ్యలో మీరు ఇద్దరు ఆ, ఫైనలైజ్ చేసుకున్నారు. అవును సార్. అది బాగాలేదు కదా, అక్కడ టైం బాగాలేదు కదా, అక్కడ టైం బాగాలేదు కాబట్టి ఆ రిలేషన్షిప్ ముందుకు పోదు, అది క్లారిటీ ఉంది నాకు. ఓకేనా? అవును దాని సార్. తర్వాత నాకు ఇగో ఇక్కడ మళ్ళీ గురుభుక్తి జరుగుతూ ఉన్నది, గురు స్టార్లెట్ కేతు 9 కనెక్ట్ అయ్యాడు. 24 తర్వాత మీకు చదువు అయితే డైరెక్షనల్గా ముందుకు పోతుంది, మ్యాటర్ అది అర్థమైందా? ఆమె ఎప్పుడు అవును డిసైడ్ చేసుకుంది అనేది మనకు తెలియదుగా, అర్థమైందా? అవును అవును సార్. లేదు అవును నువ్వు సార్. కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు సఫర్ చేస్తావు అనుకుందేమో, తెలియదుగా. నాకైతే మూమెంట్స్ మోర్ దాన్ 1 ఇయర్ ముందు నుంచే. అదే చెప్పేది, అర్థమైందా? 24, 25 ఆగస్టుకే ఆమె డిస్కనెక్ట్ అవ్వడానికి డైరెక్షన్స్ క్రియేట్ అవుతాయి.
అయిండొచ్చు సార్. అదే కాలేజ్ అయిపోయినాక ఇంకా మూవ్ ఆన్ అయిపోదాం అనుకున్నట్టున్నాను. యా, ప్రాబ్లీ ఎస్. ఓకే, ఏముంది మహా అంటే కమ్యూనికేషనే కదా, అంతకుమించి ఏమైనా ఉందా? అంతే సార్. రైట్. తర్వాత నెక్స్ట్ 25 25 ఇదంతా 24 25 26 బాగున్నాయండి. ఇవి బాగున్నాయి కాబట్టి మీరు ముందుకెళ్ళి ఉండాలి. మీ ఫాదర్కి కంపారిటివ్లీ కొంచెం అన్నా ఇంప్రూవ్మెంట్ ఏమన్నా వచ్చినట్టు అనిపించిందా? అదేం లేదా? ప్రొఫెషనల్ వైజ్ ప్రొఫెషనల్ వైజ్గా వాట్ ఎవర్ అవును సార్. ఉంది సార్. కొంచెం ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉంది. సరే, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాము. ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రిడిక్షన్ 10లో 2 సరిపోయినాయా, ఒక 8 సరిపోయిందా, పాస్ ఆఫ్ ఫెయిలా? 10లో ఒక 50% జరిగినాయి సార్. ఒక 5 మార్క్స్ వచ్చాయి అంతే కదా? అవునవును. ఓకే, మనం ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోయాం? ఎక్కడెక్కడ ఫెయిల్ అయినామంటే అంటే అంతే కదా. ఇప్పుడు మనం చెప్పింది జరగలేదని అంటే అదంతా ఫెయిల్ అయినట్టే. అంటే మీరు చెప్పినట్టు 21 నుంచి 24 వరకు చెప్పినవి ఇవన్నీ ఆన్ టైం అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సార్. ఆ ఓకే. తర్వాత ఇంకా అంతకు ముందు 7, 8, 9 ఇయర్స్ లో ఏదన్నా అబ్స్టకల్స్ ఉన్నాయనంటే అప్పుడేం పెద్ద లేవు సార్. అంటే లేవు, ప్రాపర్టీ లాస్లు కానీ ఇట్లాంటివన్నీ ఏం లేవు సార్. అదే, ప్రాపర్టీ లాస్ లేకపోయినా మీ ఫాదర్ కి వర్క్ డిసాటిస్ఫాక్షన్ అని చెప్పారు. అట్లా ఉంటుంది ఓకే, రైట్ రైట్ రైట్. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారు, మీకు అర్థమైందా? అవునవును. నేను ఇంకో రకంగా చెప్తా. కాబట్టి మనం చెప్పింది రిలేటబిలిటీ లేనప్పుడు దెర్ ఇస్ నో పాయింట్ టు రీడ్ అనమాట. మీరు ఫస్ట్, నేను అంటే లైక్ ఫర్దర్గా చెప్పను, కాకపోతే మీకు ఒక చిన్నది ఏంటి ఇక్కడ ఈ పాయింట్కి చెప్పేది అంటే, మీకైతే లాస్ట్ 2 years నుంచి డైరెక్షన్గా ఉన్నారు. మీరు చదువుకొని ముందు పోవడానికి ట్రై చేయండి, అంతే నేను చెప్పేది. సరేనా? తర్వాత ఫ్యూచర్ లో ఏ బ్రాంచెస్ వైపుకి వెళ్తే బాగుంటుంది సార్? అదంతా ఇప్పుడు చెప్పను, ఎందుకంటే నేను చెప్పింది రేపొద్దున ఫ్యూచర్లో. ఇప్పుడే 5 సరిపోయిందంటే రేపొద్దున 2, 3 సరిపోతాయి. అర్థమైందా? రిలేటబిలిటీ ఉండదు, అనవసరం చెప్పుకొని. ఓకే, నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఎంబీబీఎస్ ఫినిష్ చేయండి డైరెక్షనల్గా. చేసిన తర్వాత, అది అయిన తర్వాత అప్పుడు ఆలోచించవచ్చు. ఆస్ట్రాలజీ నేను కాదు, మీకు ఇంకోటి చెప్పినా సరిపోదని నా ఫీలింగ్. ఎందుకనంటే మీకు అన్ని వక్రత్వాలు ఉన్నప్పుడు ఎవరు చెప్పినా కూడా సెట్ అవ్వదు, ఒకడొకడో రకంగా చెప్తాడు. ఎందుకంటే అవన్నీ వక్రించిన గ్రహం యొక్క నక్షత్రాల్లో ఉండడం వల్ల ట్విస్ట్ జరుగుతుంది. సరేనా? అవును సార్. ఈ రిలేషన్ పరంగా కానీ ఫర్దర్ గా ఇప్పుడు రామబాణం లాగా ఒకటే ఎంబీబీఎస్ టార్గెట్ పెట్టుకోండి, ఇంకోటి అనవసరం. అర్థమైందా? ఆ రిలేషన్షిప్ కోసం పోతే ఇప్పుడు ఉన్న ఎంబీబీఎస్ కాస్త పోతుంది కదా. ఆ అమ్మాయి మంచిగా ఎంబీబీఎస్ చేసుకుని డాక్టర్ అయిపోతే ముందుకు పోతా ఉంటుంది, మనం వెంటబడి మనం చదువు పోగొట్టుకుంటాం కదా. అవునవును సార్. అదే ఆ అమ్మాయిని అది అయిపోయింది సార్, ఫాస్ట్ అంటే అది ఫాస్ట్ అయిపోయింది. మ్యారేజ్ కి సంబంధించి మ్యారేజ్ సంగతి ఇప్పుడు అనవసరం కదా, ఇప్పుడు పెళ్లి చేసుకోరు కదా మీరు. అవునవును సార్. ఇప్పుడు ఫోకస్ ఆన్ ద ఎస్పెషల్లీ ఈ ఎంబీబీఎస్ఏ కదా. అవునవును సార్. అంతే, జస్ట్ డైరెక్షనల్ గా ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. సరేనా? ఓకే సార్. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.